హ్యాపీ న్యూ ఇయర్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. న్యూ ఇయర్లో మా ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి అంటే వీఆర్ గోయింగ్ టు వేగస్. సో ఫుల్ మాతో పాటు మీరు కూడా వేగస్ చూసేయండి. లెట్స్ ఫాలో. వీఆర్ గోయింగ్ టు వేగస్. దారిలో అంతా ఇలాంటి మంచి మెలోడీస్ వింటూ అయితే ఎంజాయ్ చేసాం. అక్కడికి ఆల్మోస్ట్ ఒక 1.5 hour అయితే ట్రావెల్ చేసి వచ్చాము ఇక్కడికి. ఇంకా వెగస్కి అయితే రాలేదు, జస్ట్ ఒక స్టాప్కి అయితే వచ్చాము రీఫిల్ చేసుకోవడానికి, పొట్టని రీఫిల్ చేసుకోవడానికి. మేము ఆల్రెడీ ఇంట్లో గువాకమెల్లీ చేసుకున్నాము, ఇంత బాక్స్ నిండగా గువాకమెల్లీ చేసుకొని వచ్చాము. సో దానికి ఉండాలి కదా చిప్స్ మరి. సో దిస్ ఈస్ ఆ గువాకమెల్లీ అండ్ వి విల్ హ్యావ్ ఇట్ విత్ చిప్స్. నీకు కావాలా గువాక్? బ్యాక్ ఇన్ ద ఓల్డెన్ టైమ్స్లో వేగస్ అనేది చాలా చిన్న టౌన్, జస్ట్ ఫర్ రైల్ రోడ్ అండ్ గోల్డ్ మైనర్స్ కోసం అని చెప్పి అక్కడ ఒక టౌన్ని క్రియేట్ చేశారు. ఒక 100 ఏళ్ల పైన ఒక చిన్న ఊరు ఇప్పుడేమో ఒక పెద్ద ఊరు అయితే అయిపోయింది. సో వేగస్ ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద లైన్ ఉందో. సో ఇంత పెద్ద లైన్ దేనికి అనుకుంటున్నారా? అక్కడ మనకి లాస్ వేగస్ అని కనిపిస్తుంది కదా, దాంతో ఫోటో తీయించుకోవడానికి ఇంత పెద్ద లైన్ ఉంది. లిటరలీ ఇంత పెద్ద లైన్. మేము కూడా ఈ లైన్లోనే జాయిన్ అయ్యాము. సో ఫోటో కోసం వెయిట్ చేస్తున్నాం వీళ్ళతో పాటు. మేము కష్టపడి డ్రైవ్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాం. మేమైతే దిగింది సీజర్ ప్యాలెస్ అనమాట. సో ఇక్కడ మాకు పార్కింగ్ అయితే ఇబ్బంది అయ్యింది. మీరు ఎవరైనా వస్తున్నప్పుడు పార్కింగ్ అయితే సెల్ఫ్ పార్కింగ్ అని ఉంటుంది. సో సెల్ఫ్ పార్కింగ్లోకి వెళ్ళి చేసుకోండి. ఇప్పుడు నేను మీకు మా రూమ్ అనేది చూపిస్తున్నాను. సో చూడండి ఎలా ఉంటుంది అనేది. సో దిస్ ఇస్ అవర్ రూమ్. లెట్స్ గో ఇన్సైడ్. అయ్యా అయ్యింది. వావ్, సూపర్ ఉంది కదా. సో సీజర్ ప్యాలెస్ అనేది రోమన్ మోడల్, రోమన్ గాడ్స్ ఉంటారు కదా, అలాంటి మోడల్లో కట్టిందనమాట. సో మీరు ఎక్కడ చూసినా మీకు రోమన్ స్టాచ్యూస్ అనేవి కనిపిస్తాయి. సో ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు, సో హే ఇది నేని హాయ్. సో అలా ఎంటర్ అవుతూ ఉంటుంది. యూ గైస్ కెన్ సీ ఎంత హాయ్. సో అథెంటిక్గా ఎంత బాగా కట్టారు చూడండి. సో వన్ ఆఫ్ ద ఇక్కడ నాకు ఒక బెడ్ ఇచ్చారు, అక్కడ మా ఆయన ఉన్నారు. సో తర్వాత ఇక్కడ ఒక సోఫా ఉంది, మంచిగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక టేబుల్. సో అండ్ ద నెక్స్ట్ థింగ్ విచ్ ఐ లవ్ ద మోస్ట్ ఏంటంటే 1 2 3 సో ఇక్కడ నుంచి మొత్తం వేగస్ అంతా మనకి కనిపిస్తుంది. సో ఇక్కడే మనకి వాటర్ షో కూడా అవుతుంది. ఎప్పుడైనా కుదిరితే నేనైతే రికార్డ్ చేస్తాను. సో హియర్ ఈజ్ అట్ ఫ్రెండ్స్, మొత్తం వేగస్ అంతా మీకోసం మా విండో నుంచి. చాలా బాగుంది కదా. నేను చూసి అయితే మొత్తం షాక్ అయితే అయిపోయా అనిపించింది. సో హౌ డు యూ గైస్ ఫీల్? హే ఎవ్రీవన్. సో మేము ఇప్పుడు ఫ్రీమాంట్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఫ్రీమాంట్ స్ట్రీట్లో ఏమేమి ఉంటాయో మీరు చూడండి. ఫ్రీమాంట్ ఇస్ వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ప్లేస్. ఇదైతే ఎవరు మిస్ అవ్వకూడదు. పైన లైట్స్ ఉన్నాయి కదా, అదైతే ఆసమ్ ఉండే. ఇక్కడ మనకి జిప్ లైన్ కూడా ఉంటుంది అనమాట, చూస్తున్నారు కదా. సో అది కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్రీమాంట్ స్ట్రీట్లో ప్రతి చిన్న ప్లేస్లో ఏదో ఒక ఈవెంట్లా అయితే అవుతుంది. మొత్తం అంతా జనాలందరూ అక్కడికి వచ్చేసి ఏమవుతుందా అని చూస్తాం అనమాట. సో ఇక్కడైతే పెయింట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్. సో ఇది కావాలి అంటే మనమైతే పర్చేస్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. మీకు కూడా ఈ ఆంటీ లాగే ఫోటో కావాలా? ఇతను అయితే చూస్తున్న అందరిలో ఆడియన్స్ ఉంటారు కదా, ఆ ఆడియన్స్లో ఎవరినైనా ఒకరిని పిక్ చేసుకొని డాన్స్ చేపిస్తారనమాట. సో దానికి కూడా మనం టిప్స్ అయితే ఇవ్వాలి అక్కడ. ఈ అన్న అయితే ఫుట్బాల్తో మొత్తం యాక్రోబాట్స్ అయితే చేసేసారు, అటు ఇటు మొత్తం అయితే ఉప్పేశారు. ఇంకా కొన్ని మంచి పిక్స్ అయితే తీసుకొని ఫ్రీమాంట్ స్ట్రీట్కి అయితే బాయ్ చెప్పేసాం. ఇంకా వెళ్ళి హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఎక్కువ తిరిగాం కదా. సో ఈ రోజు ఎక్కువ తిందామని చెప్పి మేము బఫేకి అయితే బుక్ చేసుకున్నాము. మేము బెలాజో బఫే అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. అవన్నీ చూసుకొని వచ్చేసక్కలా నాకు సగం ఫుల్ అయితే అయిపోయింది. కానీ కష్టపడి నేను ఒక 2.5 hours అక్కడే స్పెండ్ చేసి కట్టిన బిల్లుకి న్యాయం అయితే చేశాను. నేను పొట్ట పగిలేలా తిన్నాం మేమైతే.
పాపం బఫే తిని కష్టపడుతున్నారు మా ఆయన అడిగించుకోలేక. నాకైతే ఇంకొక రౌండ్ వెళ్ళాలనేది. సో ఎలాగో బెలాజియోకి వచ్చాం కదా, సో లోపల అయితే డెకరేషన్స్ అయితే చూసాము. ఎవ్రీ టైం బెలాజియోలో సీజన్ బట్టి డెకరేషన్స్ అనేవి మారుతాయి. సో ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్ కాబట్టి క్రిస్మస్ డెకరేషన్స్ అయితే ఉన్నాయి. ఇవి చూసుకొని స్టార్ట్ అయిపోయాం మేము. ఇప్పుడు మేము బెలాజియో ఫౌంటైన్ షోకి అయితే వచ్చాము. వీఆర్ వెయిటింగ్. ఇక్కడ ఎంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారు తెలుసా. ఎక్కడికి వెళ్ళినా లైన్లు మాత్రం తప్పవు. వన్ ఆఫ్ ద థింగ్ ఏం నచ్చింది అంటే ఎవరు ఇక్కడ తోసుకోరనమాట. బేసిక్గా ఇంతమంది జనాలు వెయిట్ చేస్తాం, అందులో మేము కూడా ఒకరు. సో ఇది బెలాజియో దగ్గర ఉన్న ఫౌంటైన్ షో అనమాట. సో నేను 2 times అయితే రికార్డ్ చేశాను. ఇది ఈవినింగ్ టైం అండ్ ఆల్సో నైట్ టైం కూడా ఉంది. మీకు ఏది నచ్చిందో అది కమెంట్ చేయండి. సో ఈ షో అయితే ఫ్రీ అనమాట. సో మార్నింగ్ అయితే ఎవ్రీ 30 minutesకి వేస్తారు, నైట్ అయితే ఎవ్రీ 15 minutesకి అయితే వేస్తారు. సో ఇది నైట్ వ్యూ. మీకు ఏ వ్యూ నచ్చిందో చెప్పండి. నైట్ వ్యూ అనేది మేము మా రూమ్లో నుంచి క్యాప్చర్ చేసాము. ఇక్కడ నుంచి అయితే నాకైతే బాగా నచ్చింది. జస్ట్ ఎంజాయ్ ఇట్ విత్ ద ప్లెజెంట్ మ్యూజిక్. జస్ట్ హైలైట్స్ మాత్రమే క్యాప్చర్ చేసి పెట్టాను. మిగతా షో అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ బెలాజియో మేమైతే వెనీషియన్కి వచ్చాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ విచ్ క్యాప్చర్డ్ మై హార్ట్ ఇన్ దిస్ ఓవరాల్ జర్నీ. లోపలైతే ఇటాలియన్ థీమ్తో ఉంది. సో పైన చూసారా, అదైతే బిల్డింగ్ అనమాట. నేనైతే రియల్ స్కై అనుకున్నా. నెక్స్ట్ మేము బోట్ రైడ్కి అయితే వెళ్తున్నాం. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. చిన్నపిల్లలు ఇప్పుడు ఇదైతే చాలా రొమాంటిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. బోట్ రైడ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో మేము ఎక్కడికి వచ్చామంటే ద మోస్ట్ పాపులర్ ప్లేస్ ఇన్ పర్యాస్, దట్ ఈస్ మా ఆయన ఎప్పుడు అంతే, నేను ఎప్పుడు రాంగ్ చెప్తే అప్పుడు కరెక్ట్ చేద్దామా అని చూస్తారు. చూసారా ఇక్కడ స్మైల్ అవుతుంది. సో ఇట్స్ 2025. డోమ్ కూడా మీకు వెల్కమ్ చెప్తుంది. హ్యాపీ న్యూ ఇయర్. మేము స్పియర్లో ఒక షో అయితే బుక్ చేసుకున్నాం. సో వీఆర్ ఆన్ ద వే టు ద షో. సో జస్ట్ వాచ్ అండ్ come with me. అయ్యప్పో. Bye. లోపల స్పియర్ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ ఉండే అనమాట. నెక్స్ట్ జనరేషన్ అంతా నాకు ఇక్కడే కనిపించింది. ఆల్ ఏఐ రోబోట్స్ అండ్ ఆల్సో హౌ దే టాక్ విత్ అస్ అండ్ హౌ దే ఇంటరాక్ట్ విత్ అస్ అనేదాన్ని ఉన్నది. అండ్ ఆల్సో లోపల ఒక షో అయితే చూసాము. అదైతే సూపర్ ఉంది, చాలా బాగుంది. లోపల ఉన్న సిట్టింగ్ ఏరియా అంతా అబ్జ్యూస్ యాంగిల్లో కట్టారనమాట. మొత్తం వర్టిగో ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఆల్సో చాలా దగ్గరగా కట్టారనిపించింది. అండ్ వైబ్రేషన్స్ అయితే సీట్ కిందే ఉన్నాయి. సో అక్కడ థియేటర్లో ఏం వైబ్రేషన్ వచ్చినా మాకు వస్తుంది. అక్కడైతే చిన్న క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసింది, చూసి ఎంజాయ్ చేయండి. Granite teeth capped with snow and ice. Hills of dirt and stone. And as it multiplied, life changed, taking on many forms.
ఇట్ ఈస్ అ 1 hour మూవీ అనమాట. సో ఒక బాల్ లోపల ఉండి చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా అది కంప్లీట్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఎవరి బిల్డింగ్ కనిపిస్తుందో కమెంట్ చేయండి. నన్ను అడిగితే స్పియర్లో మూవీ అనేది ఎవరు మిస్ అయితే అవ్వద్దు. దట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మొత్తం అంతా వీడియో వాయిస్ క్లారిటీ ఆసమ్ అదంతా. ఆ తర్వాత మళ్ళీ మేము మా హోటల్కి వెళ్ళడానికి హోటల్స్ లోపల నుంచి వెళ్ళామన్నమాట. సో అలా క్యాప్చర్ చేసి నచ్చినవన్నీ. ఒకేసారి మేము ప్యారిస్కి వెళ్ళాము, న్యూయార్క్కి వెళ్ళాము. We are in a magic show. ఈ కార్డ్స్ ఇచ్చారు, తర్వాత ఏంటో చూడాలి. సో లెట్స్ వాచ్ ఇట్. ఈ షో అయితే సూపర్ ఉంది. అమెరికా గాట్ టాలెంట్లో అయితే విన్ అయిన వాళ్ళు పర్ఫామ్ చేశారు. ఆసమ్ ఉండే. ఆ షో అయ్యాక మేమైతే ఇంకా వెళ్ళి పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే ఏమో ఓవర్ డ్యామ్ అనేది కవర్ చేసుకున్నాం. ఇదే మా లాస్ట్ డే. దట్స్ ఆల్ ఫర్ లాస్ వేగస్ ట్రిప్. మేమైతే కవర్ చేసింది ఇవే. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మన వేగస్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి మనం ఓవర్ డ్యామ్తో కంప్లీట్ చేసుకున్నాం. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. Bye. బాయ్ బాయ్.